ఏయ్ కుర్చీదరా. రేయ్ 6 చాయలు తీసుకురాపోరా. రింగు బిల్ల రూపాయి దండ. దండ కాదురా తామర పువ్వు. అరే పువ్వు కాదురా పున్నమి నాగు. అరే నాగు కాదురా నవనవ జవ జవ. ఇదిగోండి అన్న. అన్న వాళ్ళు చదువుకునే పిల్లలన్నా ఏమి అనొద్దన్నా. బాబు సార్ 2 చాయ్ దమ్మా. అలాగే సార్. రే చిన్న చాయ్ డబ్బులు తీసుకొని మిగిలిన చిల్లరను ఉంచుకో. ఎక్కడికి? ఇక్కడే బీసీఎం ఏరియా హాస్పిటల్ వరకు. ఎక్కు. ఏంటి హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నావు? మా తాతయ్యకి బాలేదు సార్, హాస్పిటల్లో ఉన్నారు. ఆపరేషన్ చేయాలంటే చుట్టాల దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకెళ్తున్నాను. మీ తాతకు ఎంత వయసు ఉంటుంది? ఏంటి 86 ఏళ్ళు ఉంటాయి సార్. ఏ ఇంకా పోలే? ఏంటండి అలా అన్నారు? మా తాతగారు మంచివారండి, ఫ్రీడమ్ ఫైటర్. మీకో సంగతి తెలుసా? నెమల్ని జాతీయ పక్షిగా గుర్తించాలని ఆయన ఆ రోజుల్లో ఉద్యమం చేశారు. మీ తాతకు నెమలి ఎక్కడ కనబడ్డది? అడవిలో కనిపించిందంటండి. నెమలి పురివిప్పితే చాలా బాగుంటుందంట కదా, అందుకే మా తాతయ్యకి నెమలంటే చాలా ఇష్టం అండి. ఓహో ఏమున్నాడా మీ తాత? మీ తాతకు అడవిలో ఉన్న నెమలి కనబడ్డది కానీ ఊళ్ళో ఉన్న కాకి కనబడలేదా? ఓయ్ లోకులు పలు కాకులు అంటారు గాని ఎక్కడైనా పలు నెమళ్ళు అంటారా? మీ ఇంటికి చుట్టాలు వచ్చే ముందు మీ ఇంటి పైన కాకులు వచ్చేరుస్తాయా లేకపోతే నెమళ్ళు వచ్చేరుస్తాయా? రేయ్ రేపు మీ తాతదొచ్చినాక పిండం పెడతారు చూడు, ఆ పిండాన్ని కాకులొచ్చి తింటాయా నెమళ్ళొచ్చి తింటాయరా ఫాల్తుగా?
బాండే తీరా వెళ్తున్నా వెళ్తున్నా తీరా. సార్ ఆటో సార్ 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 ఆపండి సార్ 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 ఆపండి సార్ ఆపండి సార్ ఆటో. సార్ స్టాప్ 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 రేయ్, ఎవరో పోరు మస్తుందిరా, ఆపుదామా? ఆపురా రే. ఎక్కడికి? భద్రాచలం వరకు అండి. పేపర్ బోర్డ్ వర్క్ అండి ప్లీజ్. మేము అటే వెళ్తున్నామమ్మా, రండి. రేయ్, కస్కా ఉందిరా. అవును మామ మస్తుగా ఉంది. ఏయ్, ఎక్కడికి తీసుకుపోతున్నావురా పోర్ని? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్, మైండ్ యువర్ టాంగ్. చూడండి, మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. షీఈ్ డాక్టర్, మై క్లోజ్ ఫ్రెండ్. క్లోజ్ ఫ్రెండ్ అంటారా? మనతో కూడా క్లోజ్ గా ఉంటదేమో. ఆ?
ఏమిటి ఈ లోకం ఎందుకు ఈ వేషం ఎందాక ఈ మోసం ఎవరి కోసం ఎవరి కోసం ఏమిటి ఈ లోకం ఎందుకు ఈ వేషం ఎందాక ఈ మోసం ఎవరి కోసం ఎవరి కోసం ఆడదే అమ్మన్న నిజం మరిచారు మృగాలై అమ్మతనమే కామిల్చారు జన్మస్థానమే భోగస్థానముగ చూసారు జన్మస్థానమే భోగస్థానముగ చూసారు సిగ్గుతో భరతమాత తలదించారు తలదించారు ఏమిటి ఈ లోకం ఎందుకు ఈ వేషం ఎందాక ఈ మోసం ఎవరి కోసం ఎవరి కోసం అదిగో ఢిల్లీ నడిబొడ్డున నగ్న వేదిక ఇదిగో గల్లీలలోన కామాంధుల గీతిక అదిగో ఢిల్లీ నడిబొడ్డున నగ్న వేదిక ఇదిగో గల్లీలలోన కామాంధుల గీతిక జరిగిన నిజం మనకు కాదని మనిషి మానవత్వం మరచిన కలియుగ మహాభారతంలో కీచకులే పెచ్చు మీరిన నిండు పౌర్ణమి అమావాస్య నిధిలో విలవిలాడింది భారతమాత కన్నీటి సంద్రమే ఉప్పెనై పైకి లేచింది ఇక తెలుసుకోర మనిషి ఆడది సృష్టికి మూలమని ప్రతి హృదయ వేదనలలో మిగిలి నిర్భయ రూపమిది 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 ఏమిటి లోకం ఎందుకు ఈ వేషం ఎందాక ఈ మోసం ఎవరి కోసం ఎవరి కోసం ఆడదే అమ్మన్న నిజం మరిచారు మృగాలై అమ్మతనమే కామించారు ఆడదే అమ్మన్న నిజం మరిచారు మృగాలై అమ్మతనమే కామించారు జన్మస్థానమే భోగస్థానముగ చూశారు జన్మస్థానమే భోగస్థానముగ చూశారు సిగ్గుతో
భరతమాత తలదించారు తలదించారు. ఏమిటి ఈ లోకం, ఎందుకు ఈ వేషం, ఎందాక ఈ మోసం, ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం. ఏమ్మా, ఏం పేరు? నిర్భయ. ధైర్యంగా ఉండమ్మా, నీకేం కాదు. నీ మీద అఘాయిత్యం చేసిన వాళ్ళకి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చేస్తాం. వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. డాక్టర్ గారు. సార్, పేషెంట్ కండిషన్ ఓకే కదా? ఓకే సార్, పర్వాలేదు. ఓకే అమ్మా, నీకేం కాదు. ధైర్యంగా ఉండమ్మా. మా పాపకి ఏమైంది సార్? తనకేం కాదు, తను కోలుకుంటోంది. ధైర్యంగా ఉండండి. నాన్నా, ఆ దుర్మార్గులు దొరికారా నాన్నా? ముందు నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, రెస్ట్ తీసుకో. అమ్మా నిర్భయ, ఎంత పని జరిగిందమ్మా. అమ్మా, అయ్యో, ఎలా జరిగిందమ్మా ఇంత ఘోరం? నేను శశాంక్ ఆటో గురించి వెయిట్ చేస్తుండగా అంతలో బస్సు వచ్చింది. ఆ దుర్మార్గులు నమ్మించి ఈ విధంగా చేశారమ్మా. వాళ్ళని వదిలి పండకూడదు. వదలొద్దమ్మా. అయ్యో, దేవుడా. నాన్న, నాన్న, భయపెట్టే ఈ సమాజంలో భయం లేకుండా బ్రతకడం కోసం నీ కూతురికి నిర్భయ అని పేరు పెట్టావా నాన్న? నాన్న, భయపడకండి, నాకేం కాదు, నేను త్వరగా కోలుకుంటా. అమ్మా, నాన్న, నా డాక్టర్ కోర్స్ కంప్లీట్ అయితే ఇక ఏ ప్రాబ్లమ్స్ ఉండవో. ధైర్యంగా ఉండండి. అమ్మా,
నిర్భయ తల్లి. అమ్మా నిర్భయ, నాకు బ్రతకాలనుంది నాన్న. డాక్టర్ 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 అమ్మ నిర్భయ డాక్టర్ వాట్ హ్యాపెండ్? కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. వీడియోలో ఏం జరిగిందంటే ఎవరో అనామకు నలుగురు లేమెన్స్ వాళ్ళు రేప్ చేశారు.
जो ऐसे बलात्कार रेप जैसे किस्से करते हैं, इन लोगों को नपुंसक बना देना चाहिए। ఓయమ్మా ఓయమ్మా ఆపుండ్రే, చిట్టి చచ్చిపోయింది. ఒకసారి చప్పట్లు మా అందరితో ఎంత కలివిడిగా తిరిగేదానివి. ఓ భగవంతుడా, నువ్వు ఎన్నో అవతారాలు ఎత్తావు తండ్రి, కానీ ఒక్కసారి మా అవతారం కూడా ఎత్తితే మా కష్టాలు, మా నష్టాలు, కన్నీళ్ళు, కడగండ్లు నీకు తెలుస్తాయి తండ్రి. అక్క అక్కడెవరో మగ సన్నాసులు మనలాగానే తయారై మోసం చేస్తున్నారక్క. అంగుబట్టి గుంజిండ్రక్క. వాళ్ళే వేసుకొని వచ్చి మోసం చేస్తారా? ఆగండి, మడిపోను కొట్టండి.
ఈ కీచకులకు ఇదే సరైన శిక్ష. శిక్ష శిక్ష. భగవంతుడనేవాడుంటే ఆ దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించక మానడు. శిక్షించక మానడు. శిక్షించక మానడు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. స్త్రీ అంటే ఒకరికి తల్లి, ఒకరికి చెల్లి, ఒకరికి బిడ్డ, ఒకరికి భార్య. మన తల్లిపై, చెల్లిపై, బిడ్డపై, భార్యపై ఏమైనా కృత్యాలు జరిగితే మన భావాలు ఎంత తీవ్రంగా స్పందిస్తాయో ఒక్కసారి ఊహించుకోవాలి. అప్పుడు ఏ స్త్రీపై ఎట్లాంటి అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు జరిగే ప్రసక్తే లేదు. నిర్భయ చట్టం ద్వారా ఈ మధ్యన ఇండియన్ పీనల్ కోడ్లోని స్త్రీలపైన అకృత్యాలు జరిగేటువంటి సంబంధించిన సెక్షన్లు అయినటువంటి సెక్షన్ 354, సెక్షన్ 376, సెక్షన్ 509లను చాలా పటిష్టవంతంగా, శక్తివంతంగా తయారు చేశారు. లైంగికపరమైనటువంటి సైగలు చేసినా, శరీరాన్ని తాకినా, అనవసరమైనటువంటి చొరవ చూపినా, సెక్షువల్ ఫేవర్స్ను కోరినా, లైంగికపరమైనటువంటి రిమార్క్స్, వ్యాఖ్యలు చేసినా, అశ్లీల రాతలు, పోర్నోగ్రఫీ చూపినా దాన్ని లైంగికపరమైనటువంటి వేధింపులుగా భావించి 5 ఏళ్ల వరకు శిక్ష, జుర్మానా విధించబడుతుంది. స్త్రీ ఏకాంతంలో ఉన్నప్పుడు ఆమెను చూసినా, ఆమె ఫోటో కానీ, వీడియో కానీ తీయించినా 3 ఏళ్ల వరకు శిక్ష పడుతుంది, జుర్మానా కూడా పడుతుంది. స్త్రీకి ఆసక్తి లేకున్నప్పటికీ ఆమెతో సంబంధం ఏర్పరచుకునే ప్రయత్నం మాటిమాటికి చేసినా, ఆమె మనశ్శాంతికి భంగం కలిగించినా, ఇంటర్నెట్, ఈమెయిల్, ఫేస్బుక్, SMS వంటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ను ఉపయోగించి స్త్రీని ఇబ్బంది పెట్టినా దాన్ని స్టాకింగ్ అన్న నేరంగా భావించి 3 ఏళ్ల వరకు శిక్ష, జుర్మానా విధిస్తారు. కొత్తగా తెచ్చిన సవరణ ప్రకారం IPCలో రేప్ యొక్క నిర్వచనాన్ని విస్తృతం చేశారు. స్త్రీని రేప్ అంటే బలాత్కారం చేస్తే 20 ఏళ్లకు తక్కువ